ప్రైజ్ ది లార్డ్. ఈనాటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను వెదుకు వారికి ఏ మేలును కొదువయ్యై ఉండదు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనము యూదా గోత్రపు సింహపు పిల్లలము అని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనకు ఏమీ కూడా కొదువ ఉండదు. ఒకవేళ ఒక దేశంలో కరువు ఏర్పడవచ్చు, అడవిలో మాత్రం కరువు ఉండదు. ఎందుకంటే అడవిలో ఎల్లప్పుడూ జంతువులకు ఆహారం లభిస్తుంది. ఒకవేళ అడవిలో ఆహారం లేకపోయినా జంతువులు మాత్రం ఆకలితో గడపవు. ఎందుకంటే ఆ జంతువులు తినునట్లుగా ఇతర జంతుజాలము తప్పక అచ్చట లభిస్తుంది. ఒకవేళ ఏదైనా జంతువు పస్తుగానున్నను, సింహము అడవికి రాజై ఉన్నందున అది ఒక గర్జనతోనే తన ఆహారమును సంపాదించగలిగినందున అదెన్నడూ ఆకలితో గడపదు. అది మనం గుర్తుపట్టాలి. ఒకవేళ సింహములు ఆకలి కొనవలసిన స్థితి వచ్చినా కూడా సింహపు పిల్లలు మాత్రం ఆకలి కొనవు. ఎందుకనగా తల్లి సింహము ఎలాగైనా సరే తన పిల్లలను పోషించును. ఈ సింహపు పిల్లలు ఆకలి కొనినను యెహోవాను వెదుకు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కావున నీవు నీ భవిష్యత్తును గురించి కలవరపడనక్కర్లేదు. ప్రియ సహోదర సహోదరి, అలనాడు ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్యగా నుండిన విధవరాలి అప్పును తీర్చుటకు దేవుడు నూనె బుగ్గను సృష్టించిరి. యేసు అరణ్యములో ఒక పర్యాయము 5,000 మందిని, మరొకసారి 7,000 మందిని పోషించిరి. ఇది మనము ఎన్నడూ మరచిపోకూడదు. మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న మాటను మనం విశ్వసించాలి. ప్రియులారా, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు బాగుగా తెలియను గనుక ఆయనందు నీవు నమ్మిక ఉంచి పరలోక సంబంధమైన అక్షయమైన ఆహారము కొరకు నీవు ప్రయాసపడినట్లయితే ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు బలపరచబడు నిమిత్తమై వాక్యము యొక్క కరువు రాక మునుపే సమృద్ధిగా అక్షయమైన ఆహారం అనే దేవుని వాక్యమును నీ హృదయములో సమృద్ధిగా నివసింపచేసి కొనుటకు ఇష్టపడదువుగాక. కృపా కనికరములు గల దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సర్వ సృష్టికి ఆధారభూతుడవైన తండ్రి, సింహపు పిల్లలు కూడా ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశము చేత నిత్యము పోషించి సంరక్షించి కాపాడుచున్న దేవా, నీ రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కొక్కరిని కూడా వారి యొక్క అవసరతలన్నిటిని గుర్తిరిగిన తండ్రివిగా నీ మహిమేశ్వరము చొప్పున ప్రతి అవసరాలు తీర్చి ప్రతిదినము పోషణకర్తగా పోషించి పరలోక రాజ్యము కొరకై అక్షయమైన ఆహారము కొరకై తృష్ణ కలిగి ఉండే భాగ్యము విశ్వసించిన ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.